లేసి అలా ఈ సిస్టమ్‌ని నేను ఫాలో చేస్తే ఆయుర్వేదం అనేది చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. సైన్స్ అనేది ఏం లేదమ్మా, మూలికల్లో ఉన్న గొప్పతనం ఇది. అశ్వగంధ, బ్రహ్మి అంటారు. బ్రహ్మి మెదడు మీద బాగా పనిచేస్తుంది. మెదడు నరాల మీద పనిచేస్తుంది. అలాగే అశ్వగంధ అనేది అది కూడా నరాల బలహీనతకి బాగా పనిచేస్తుంది. ఓకే. సో, ఈ బ్రహ్మితో ఆయిల్స్ వస్తున్నాయి కొన్ని. బ్రహ్మి ఆయిల్ అప్లై చేసుకోమంటారు. అశ్వగంధ చూర్ణాలు వస్తాయి. అశ్వగంధ క్యాప్సూల్స్ వస్తాయి. అశ్వగంధ లేహాలు వస్తాయి. ఇవి చాలామందికి నిద్ర పట్టదు నైట్ టైం స్ట్రెస్ వల్ల. సో, ఇవి అప్లై చేయడం వల్ల వాళ్ళకి నిద్ర పడుతుంది. అసలు స్ట్రెస్ ఇవి వాడడం అవసరం ఉంది. స్ట్రెస్ ఎందుకు తీసుకురావాలి, తెచ్చుకోవాలి? రాత్రి 9 గంటలకు పడుకుని ఉదయం 4 గంటలకు నిద్రపోతే స్ట్రెస్ అనేది ఉండదు కదా. ఎందుకు టెన్షన్ తీసుకోవాలి? ప్రశాంతంగా మనిషి పుట్టక గొప్ప వరం. అలాంటిది మన చేతులారా మనం స్వయాన మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. పని ఒత్తిడి పెరగడం, ఎందుకంటే ఛాలెంజెస్ ఎక్కువైపోయినాయి. సామాన్యమైన జీవనం గడపటం లేదు. ఇప్పుడు మీరు ఈ మధ్య చూసారో లేదో యూట్యూబ్లలో దాన్ని చూస్తున్నాం. కొన్ని అడవులలో కొన్ని గ్రామాలను ఏర్పరచుకుని వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, చాలామంది ఇంజనీర్స్ వాళ్ళంతా వాళ్ళ వృత్తిని వదిలేసుకొని వచ్చి పల్లెటూళ్ళలో అక్కడ షాపులు లేవు, ఆయిల్స్ లేవు, సోపులు, షాంపూలు లేవు. అలా నేచురల్గా మన ప్రకృతి పంచభూతాలతో కనెక్ట్ అయ్యి, నేచర్తో కనెక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ జీవన విధానం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు చాలామంది వాళ్ళని అడిగారు, మీరు ఎందుకు ఇలా అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, అంతకుముందు మనిషి వయసు వచ్చేసి 120 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు 100 ఇయర్స్ అయింది. 100 ఇయర్స్ తర్వాత నుంచి 68 నుంచి 74 అయింది. కానీ మేము 120 ఇయర్స్ ఇక్కడ బతికి చూపిస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కరెంట్ లేదు, మొబైల్స్ లేవు, రేడియేషన్ అనేది లేదు, స్వచ్ఛమైన వాతావరణం, మినరల్ వాటర్స్ లేవు, మినరల్ ఆయిల్ లేవు. మినరల్స్ అంటే మినరల్ వాటర్ అంటాం, దాని ఎక్కడ